ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ఎవ్వరూ ఊహించని కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుబేరా. టీజర్, ట్రైలర్తో అంచనాలను మరింత పెంచిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవా ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి బిచ్చగాడిగా మారతాడు. అతన్ని నీరజ్ చోప్రా అనే పెద్ద వ్యాపారవేత్తకు చెందిన మనుషులు తీసుకెళ్తారు. వాళ్లు అనుకుంటున్న పని సాఫీగా సాగిపోతున్న సమయంలో చిన్న ఇబ్బంది తలెత్తి దేవా వారినుంచి తప్పించుకుంటాడు. దీంతో మొత్తం గందరగోళం నెలకొంటుంది. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే కథ. శేఖర్ కమ్ముల సినిమా అనగానే కదా కథనాలపై ఒక అంచనాకు వచ్చేస్తాము. కాని ఇది తన రెగ్యులర్ సినిమా కాదు అని టీజర్ చూడగానే తెలుస్తుంది. శేఖర్ కమ్ముల తన రూటు మచ్చి చేసిన ఈ సినిమా ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ సంవత్సరం వచ్చిన తెలుగు సినిమాల్లో ఇది బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో క్యారెక్టర్లు ఏవీ కథను దాటి వెళ్లవు. ఆర్టిస్టుల విషయానికి వస్తే అందరూ ఎవరి పాత్రల్లో వాళ్లు పరకాయ ప్రవేశం చేశారు. ధనుష్, నాగార్జున, రష్మిక, మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ల ఇమేజ్ను వదిలి క్యారెక్టర్లకి అనుగుణంగా నటించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం, నికేత్ ఛాయాగ్రహణం, ఆర్ట్వర్క్ మనల్ని ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. శేఖర్ కమ్ముల తీసిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా కుబేర నిలుస్తుంది.